హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రుమటాలజీ సిరీస్. ఇవాళ మనం ఆస్టియోపోరోసిస్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటి? ఆస్టియోపోరోసిస్ దీన్నే మనం ఎముకలు బలహీనత అంటాం అనమాట. సో ఎముకలు లోపల బోలుగా మారిపోయేసి ఫ్రాక్చర్ రిస్క్ అనేది ఎముక ఎరగడానికి ఛాన్సెస్ అనేదాన్ని పెంచుతాయి. దీన్నే మనము ఆస్టియోపోరోసిస్ అంటాం. ఇది చాలా చాలా కామన్గా ఉండే సమస్య, కానీ చాలా మోస్ట్ నెగ్లెక్టెడ్ సమస్య అనమాట. ఇది ఎవరిలో వస్తుంది? ఆస్టియోపోరోసిస్ అనేది ఏ వయసు వాళ్ళలో వస్తుంది? ఆస్టియోపోరోసిస్ అనేది మోస్ట్ కామన్ ప్రాబ్లం, చాలా కామన్గా ఉండే ప్రాబ్లం, కానీ మోస్ట్ నెగ్లెక్టెడ్ ప్రాబ్లం. ఇది యూజువల్గా ఏమంటే వయసు పెరిగే కొద్దీ కొంతవరకు వస్తుందండి. సో మనకి 30-40 సంవత్సరాలు దాటిన తర్వాత బోన్ లాస్ అనేది, అంటే ఎముక బలహీన పడడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ స్టార్ట్ అవడం అనేది ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. సో ముఖ్యంగా డేట్స్ ఆగిపోయిన తర్వాత, నెలసరి ఆగిపోయిన తర్వాత ఈ ఆడవాళ్ళలో బోన్ లాస్ అనేది చాలా ర్యాపిడ్గా ఉంటుంది. సో ఆ ర్యాపిడ్గా ఉండడం వల్ల తొందరగా బోన్స్ అనేది వీక్ అయిపోతాయి అన్నమాట. సో మెయిన్గా 50+ ఆడవాళ్ళల్లో, 60-70+ ఉండే మగవాళ్ళల్లో ఎక్కువగా ఈ సమస్య అనేది ఉంటుంది. వీటికి సిమ్టమ్స్ ఎట్లా ఉంటుంది? ఇదే పెద్ద సమస్య. ఈ జబ్బులో ఏ విధమైనటువంటి సిమ్టమ్స్ ఉండవన్నమాట. సో బోన్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది, కానీ మనకి బయటికి మాత్రం ఏ సిమ్టమ్స్ కనపడవు. ఓన్లీ సిమ్టమ్స్ ఎప్పుడు కనపడతాయంటే దానివల్ల ఏదైనా ఎఫెక్ట్ వచ్చినప్పుడు. వన్స్ ఒకవేళ ఏదైనా చిన్న, అంటే వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయంటే చిన్న ట్రామాకి, మైనర్ ట్రామాకి జస్ట్ అట్లా కింద పడతారు, ఎముక ఇరిగిపోతుంది. జస్ట్ లేదు అట్లా కొంచెం కూలబడినట్టు అవుతారు, వెన్నుపూస ఎముకలు విరిగిపోతాయి. వెన్నుపూస ఎముకలు ఇరిగిపోవడం కానీ అడిగిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. సో మినిమల్ ట్రామాకే ఫ్రాక్చర్లు కావడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఉంటుంది. సో దాన్ని మనం ముందుగానే గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా గుర్తిస్తాము? అంటే ఎలా డయాగ్నోస్ చేస్తారు మీరు? ఈ వ్యాధిని ఎలా డయాగ్నోస్ చేస్తామంటే యూజువల్గా ఫస్ట్ వచ్చేసేసి మామూలుగా పేషెంట్ వచ్చినప్పుడు మనం రొటీన్గా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్స్రే తీసినప్పుడు మనకు తెలుస్తుందండి. ఎక్స్రే తీసినప్పుడు ఎముకలు కొంచెం బలహీనంగా కనపడతాయి, ఆస్టియోపీనియా అంటాము, బలహీనంగా కనపడతాయి. సో దీన్ని డయాగ్నోస్ చేయడానికి డెక్సా స్కాన్ అనేది ఒకటి చేస్తాము. దీంట్లో మనకు బోన్ డెన్సిటీ ఎలా ఉందనేది తెలుస్తుంది అనమాట. సో ఈ బోన్ డెన్సిటీని ఆధారంగా ఆస్టియోపీనియాని, ఆస్టియోపోరోసిస్ అనేదాన్ని డయాగ్నోసిస్ అనేది చేస్తాము ఈ డెక్సా స్కాన్ ఆధారంగా. సో ఏం సిమ్టమ్స్ ఉండవు కాబట్టి, సో యూజువల్గా ఈ డేట్స్ ఆగిపోయిన లేడీస్ అంతా కూడా ఇయర్లీ వన్స్ కానీ వన్స్ ఇన్ 2 years కానీ ఈ టెస్ట్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చేసుకుంటూ ఉంటే మనకి ఆస్టియోపోరోసిస్ ఉందా, ఆస్టియోపీనియా ఉన్నదని తెలుస్తుంది. అలాగే 60 years దాటిన వాళ్ళల్లో, ఈ మగవాళ్ళల్లో కూడా ఈ స్కాన్ రెగ్యులర్గా చేయించుకోవడం అనేది మంచిది. ఇంకొకటి ఫ్రాక్చర్స్ ఫ్రీక్వెంట్గా మినిమల్ ట్రామాకి ఫ్రాక్చర్ అవుతోంది, ఏమి అసలు దెబ్బ తాగకుండా చిన్న చిన్న దెబ్బలకే ఫ్రాక్చర్స్ అవుతున్నాయి, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఫ్రాక్చర్ ఉంది, లేదు స్టిరాయిడ్ మందులు ఎక్కువగా వాడుతున్న వాళ్ళలో, లేదు కీళ్ళవాతం ఉండేవాళ్ళు, వీళ్ళంతా కూడా రెగ్యులర్గా ఈ డెక్సా స్కాన్ అనేది చేసుకుని చూసుకుంటూ ఉండాలండి. ఆస్టియోపోరోసిస్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో ట్రీట్మెంట్ ముందుగా వచ్చేసి మనకి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవడం ఒకటి, తర్వాత వచ్చేసేసి కాల్షియం సప్లిమెంట్, ఫుడ్లో కాల్షియం సప్లిమెంట్, కాల్షియం విటమిన్ డి సప్లిమెంట్ ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాల్సి వస్తుంది. తర్వాత బాగా ఆస్టియోపోరోసిస్ ఎక్కువగా ఉంది అంటే మనము కాల్షియం ట్యాబ్లెట్స్ కూడా ఇస్తాము. కాల్షియం ట్యాబ్లెట్స్, విటమిన్ డి సప్లిమెంటేషన్ కూడా ట్రీట్మెంట్లో ఇస్తాము. దీంతో పాటుగా కొన్ని రకాల మందులు ఇస్తామండి. ఎముకలు బలపడేదానికి కొన్ని రకాల మందులు ఇస్తాం. దాంట్లో కొన్ని క్లాసెస్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయన్నమాట. టెరిపారటైడ్ అని, డెనిజుమాబ్ అని, తర్వాత బిస్ఫాస్ఫోనేట్స్ అని, ఇవన్నీ కూడా, ఈ మందులన్నీ కూడా ఇస్తాం. సో ట్రీట్మెంట్లో ఇప్పుడు కాల్షియం టాబ్లెట్స్ అన్నారు కదా, మరి కాల్షియం టాబ్లెట్స్ డైలీ తీసుకోవచ్చా? డైలీ తీసుకుంటే నాకు కిడ్నీలో స్టోన్స్ అంటున్నారు, అండ్ చాలా డైలీ తీసుకోకూడదు అన్న ఇవి కూడా చెప్తారు చాలా మంది కదా, ఎలాగా? కాల్షియం అంటే యూజువల్గా ఎముకల బలహీనత లేని వాళ్ళు కాల్షియం రోజు తీసుకోవాల్సిన అవసరం అంటే ఉండదండి. సో వాళ్ళల్లో యూజువల్గా మనకు డైటరీ కాల్షియం అనేది, అంటే మన డైట్లో వచ్చే కాల్షియం తోటే మనకి సరిపోతుంది. యూజువల్గా అవే చాలు, అవి మెయిన్ ఇంపార్టెంట్. కిడ్నీ స్టోన్స్ ఫార్మేషన్ అందరిలో ఉండదండి. కొంతమందిలో కిడ్నీ స్టోన్స్ ఆల్రెడీ ఫామ్ అయిన వాళ్ళు ఉంటే
వాళ్ళు మెయిన్‌గా వీలైనంతగా నేచురల్ కాల్షియం తీసుకోవడం బెటర్. అంటే మన డైట్‌లో వచ్చే కాల్షియం సప్లిమెంట్ తోటి తీసుకోవడమే బెటర్. సో, దానితో పాటు కొంతమందిలో ఆస్టియోపోరోసిస్ ఉంది, ఫ్రాక్చర్స్ వస్తున్నాయి. కానీ వాళ్ళకి రీనల్ స్టోన్ ఫార్మేషన్ ఉంది. అటువంటి వాళ్ళు కాల్షియం తీసుకోవాలంటే తీసుకోవాలండి. కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవాల్సొస్తది. దీంట్లో కూడా కాల్షియంలో కూడా కొన్ని రకాలుంటాయండి. కొన్ని కాల్షియం కార్బోనేట్ అని, కాల్షియం సిట్రేట్ అని, కాల్షియం బోరోటేట్ అని రకరకాల సాల్ట్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. కొన్ని రకాల సాల్ట్స్ తోటి ఈ స్టోన్ ఫార్మేషన్ అనేది తక్కువుంటది. తర్వాత ఫుడ్ తిన్న వెంటనే తీసుకోవడం వల్ల కొన్నిసార్లు ఈ స్టోన్ ఫార్మేషన్ అనేది తక్కువుంటది. విటమిన్ డి సప్లిమెంటేషన్ ఖచ్చితంగా తీసుకోవాలా. తర్వాత వచ్చేసేసి వాటర్ బాగా తీసుకోవాలా. ఎక్కువ వాటర్ తీసుకున్నా గానీ ఈ స్టోన్ ఫార్మేషన్ అనేది తగ్గుతుంది. సో, ఈ కాల్షియం స్టోన్స్ ఉన్న కొంతమందిలో అవసరమైనప్పుడు మాత్రం కంటిన్యూగా తీసుకోవాల్సొస్తదండి. మిగతా వాళ్ళకి కూడా ఒకవేళ ఎముకల బలహీనత ఉంటే కంటిన్యూగా కాల్షియం తీసుకోవచ్చు. సో, చాలా డౌట్స్ క్లియర్ చేశారు సార్ ఆస్టియోపోరోసిస్ గురించి. థ్యాంక్ యూ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.